నమస్కారం. నేను మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. చట్టం ఏం చెప్తుంది? రేరా సిరీస్ ఒకటి మొదలు పెడుతున్నాం. కన్స్ట్రక్టెడ్ ప్లాట్స్లో జరిగే మోసాల గురించి మీకు క్షుణ్ణంగా చెప్పడానికి, మీ డబ్బుని మీరు కాపాడుకోవడానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, చెక్ లిస్ట్ ఏమిటి, మొత్తం అంతా కూడా సుత్తి లేకుండా సూటిగా మీకు చేస్తున్నాము. మనకి రేరా యాక్ట్ 2016 వచ్చి కొనుగోలుదారులు అందరికీ కూడా ఎవరైతే ఫ్లాట్స్ కొనుక్కుంటున్నారో వాళ్ళందరికీ కూడా చక్కటి రక్షణ కల్పించింది. మీరు కొనుక్కుండేటప్పుడు చక్కగా మీరు అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు చేసినప్పుడు అది మొత్తం స్టాండర్డ్ ఫార్మాట్లో ఉందని చెప్పి సంతకాలు పెట్టమన్నప్పుడు కూడా మీరు మొత్తం అంతా చెక్ చేసి చూసుకొని సంతకాలు చేయాలి. రేరా యాక్ట్ ప్రకారం ఎవరన్నా బిల్డర్ కనుక మీకు ఇస్తానన్న టైం లోపల మీకు ఆ కన్స్ట్రక్టెడ్ ప్లాట్ ఇవ్వకపోతే కనుక మీరు కట్టిన డబ్బుకు మొత్తం రిటర్న్ ఇంట్రెస్ట్ సహా అడిగి తీసుకోవచ్చు మీరు. అట్లా కాదు, మీకు అదే ప్లాట్ కావాలి, ఎంజాయ్మెంట్ కావాలి అంటే ఆ ప్లాట్ మీకు ఇచ్చే వరకు కూడా అతను నష్టపరిహారం జరిమానా మీకు ఖచ్చితంగా చెల్లించాల్సిందే. సెక్షన్ 18 ప్రకారం అతను బాధ్యుడవుతాడు, చేస్తాడు. అంతేకాకుండా పైనీర్ ఇండియా లిమిటెడ్ వర్సెస్ గోవింద రాఘవన్ కేసులో ఖచ్చితంగా చెప్పబడింది, యూనిలేటరల్ అగ్రిమెంట్స్ ఏదైతే బిల్డర్కి అనుకూలంగా ఉండే అగ్రిమెంట్లో సంతకాలు పెట్టించుకొని చెందుతారో అట్లాంటివన్నీ కూడా చెల్లవు. బిల్డింగు ఎవరైతే కడుతున్నారో వాళ్ళకి అనుకూలంగా అన్ని రాసుకొని సంతకాలు పెట్టించుకుంటే కొనుక్కుండే ప్లాట్ వాళ్ళకి ఇబ్బంది కలిగితే అట్లాంటి అగ్రిమెంట్స్ చెల్లవు అని చెప్పడం జరిగింది. సెక్షన్ 31 ప్రకారం ఎవరన్నా మీకు బిల్డింగు మీకు కన్స్ట్రక్షన్ టైం లోపల మీ ఫ్లాట్ని మీకు అందజేయలేకపోయినా, లేకపోతే ఫ్లాట్కి నష్టపరిహారం ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించకపోయినా, చేయకపోయినా ఖచ్చితంగా సెక్షన్ 31 ప్రకారం మీరు రేరా అడ్జుడికేటింగ్ అథారిటీ ఉంటారు, ఏపీలో అయినా తెలంగాణలో అయినా, వాళ్ళకి మీరు కంప్లైంట్ చేయాలి. ఆ కంప్లైంట్ని వాళ్ళు 60 రోజుల్లో పరిష్కరించాలి. 60 రోజుల లోపల పరిష్కరించకపోతే, చేయకపోతే కనుక రేరా అప్లైట్ అథారిటీ ఉంటుంది, అప్లైట్ అథారిటీకి వెళ్ళొచ్చు. అక్కడ కూడా వాళ్ళు వితిన్ 30 డేస్ లోపల కంప్లీట్ చేయాలి. మహా లేట్ అవుతే 90 డేస్ లోపల కంప్లీట్ చేయాలి. అంతకన్నా కనుక లేట్ అయితే కనుక మీరు దాని మీద హైకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. హైకోర్టుని తొందరగా ఇది కేసును సెటిల్ చేయండి అని చెప్పి డైరెక్షన్ ఇవ్వమని చెప్పి అడగచ్చు, చేయొచ్చు. రేరా అనేది చట్టపరంగా ఫ్లాట్స్ కొనుక్కునే వాళ్ళ అందరికీ కూడా చక్కటి రక్షణ కల్పిస్తూ చేసిన చట్టము. అట్లాగే మీరు ఎవరైతే బిల్డర్ దగ్గర కొంటున్నారో అతను రేరాలో రిజిస్టర్ అయ్యాడో లేదో చూసుకోవాలి. రేరాలో కనుక అతను రిజిస్టర్ అవ్వకపోతే సెక్షన్ 18 ప్రకారం వచ్చే రక్షణ మీకు రాదు. అతను బిల్డింగ్ లేట్ చేసినా మీరేమీ చేయలేరు. కన్స్ట్రక్షన్ లేట్ చేసినా సరే మీరు కాంపన్సేషన్ పొందలేరు. ఆ బిల్డర్ మీద గతంలో ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా, ఇట్లా కట్టి ఆపేసి ఉన్నాయా, చేసినాయా అనేది కూడా రేరా నెంబర్ ఆ బిల్డర్ని అడిగితే ఇస్తాడు. అందులో చక్కగా ఉంటే మీరు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఆ రేరా రిజిస్ట్రేషన్ నెంబర్, బిల్డర్ రిజిస్ట్రేషన్ నెంబర్తో చక్కగా మీరు అతని ప్రొఫైల్ అంతా చెక్ చేసుకొని మీ ఇంటిని మీరు కొనుక్కోవచ్చు. ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని రేరాలో రిజిస్టర్ ఉన్న ఫ్లాట్సే మీరు కొనుక్కుంటే చట్టం మీకు రక్షణగా నిలుస్తుంది. మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. జై హింద్.